ఈరోజు దేవుని వాక్యాన్ని కోసం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 84వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. ఎవ్రీబడి ఓపెన్ యువర్ బైబిల్స్. Psalm 84 and verse 11. అందరం కూడా బైబిల్ తెరిచి మాటలు చదువుదాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఈ మాట నాతో అందరూ చెప్పండి. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. దేవుడు అనుగ్రహించేవాడు. లేఖనాలు సెలవిస్తున్నాయి, గాడ్ గివ్స్, దేవుడు ఇస్తాడు. ఓ దేవుని సేవకుడు అంటాడు, గాడ్ గివ్స్ అండ్ గివ్స్ అండ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్ గెట్స్ అన్నాడు. ఇది కొంచెం ఆలోచించాల్సిన స్టేట్మెంటే. దేవుడు ఇస్తాడు క్షమిస్తాడట. మానవుడు పొందుకుంటాడు, దేవుడిని ఏం చేస్తాడట? మరిచిపోతాడట. గాడ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్ గెట్స్. మనిషి యొక్క నైజం అదే. కానీ దేవుడు మనకి ఇస్తూనే ఉన్నాడు. ఒక్కసారి మనం బ్రాడ్ సెన్స్లో ఆలోచన చేస్తే, ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతి ఆశీర్వాదం ఎవరిచ్చింది చెప్పండి? దేవుడు అనుగ్రహించిందే. ఇదే మన విశ్వాసం, ఇదే మన నిరీక్షణ. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలుగా మనకున్న నిరీక్షణ ఇదే. ఎవ్రీ బ్లెస్సింగ్ దట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ అవర్ లైఫ్స్ కమింగ్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. కృపా సింహాసనం నుండి దేవుడు శ్రేష్టమైన దీవెనలు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారని ఆలోచన చేస్తే, ఆయనలో ఉన్న సంపదలు, ఆయనలో ఉన్న ఆధ్యాత్మికమైన అనుభవాలను ప్రపంచానికి ఇవ్వడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అందును బట్టి మీరు యేసు ప్రభు జీవితాన్ని ఎక్కడైనా పరిశీలన చేయండి. ఆయన జీవితంలో ఈ భూమి మీద బ్రతికిన రోజుల్లో ఆయన అనేక మందికి ఇచ్చినట్టుగానే ఉంది, కానీ ఎవరి దగ్గర తీసుకున్నట్టుగా మనం ఎప్పుడు ఎక్కువగా చూడం. ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఆయన తీసుకున్నట్టు కనబడినప్పటికీ కూడా వాటిని మల్టిప్లై చేసి మరలా ఇచ్చారే కానీ ఆయన తనకు తానుగా ఏది ఉంచుకున్నట్టుగా లేఖనాల్లో మనం చూడం. దేవుడు అనుగ్రహించువాడు. ఆయన ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చారు. దేవునికి ఉన్న కొన్ని ప్రాథమికమైన లక్షణాలు కొన్ని ఉంటాయి. గాడ్స్ యాట్రిబ్యూట్స్ అనేవి కొన్ని ఉంటాయి. చూడండి, ఏదైనా ఒక వస్తువుని డిస్క్రైబ్ చేయాలన్న, ఒక వ్యక్తిని డిస్క్రైబ్ చేయాలని కొన్ని లక్షణాలు మనం మాట్లాడుతున్నట్టుగానే దేవుడు అనే ఆ అనుభవాన్ని మనం ఆలోచన చేస్తుంటే దేవునికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. అందులో ఒకటి, దేవుడు అనగా ఇచ్చువాడు, అనుగ్రహించువాడు అనే మాట గమనిస్తూ ఉంటే కీర్తనాకారులు ఇక్కడ అంటున్నారు, దేవుడు మనకు కృపయు మరియు ఘనతయు అనుగ్రహిస్తాడు. యథార్థంగా ఎవరైతే ఆయన సన్నిధిలో ప్రవర్తిస్తారో ఏ మేలును చేయక మానడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అనుగ్రహణ లేదా అనుగ్రహించుట అనే మాటను మనం పరిశీలన చేస్తే లేఖనాల నుంచి ఈరోజు ఒక 3 ప్రాముఖ్యమైన విషయాల మీద మాట్లాడి, దేవుని దగ్గరికి మనం యథార్థమైన హృదయంతో వచ్చినప్పుడు, యథార్థంగా దేవుని మనం ఆరాధించినప్పుడు, మన ప్రార్థన యథార్థమైనప్పుడు, మన భక్తి జీవితం యథార్థమైంది అయినప్పుడు దేవుడు మనకేం అనుగ్రహిస్తున్నాడు అని పరిశీలన చేస్తే లేఖనాల నుంచి కొన్ని ప్రాముఖ్యమైన అంశాల మీద మాట్లాడి నా సందేశాన్ని ఈ ఉదయకాల సమయంలో ఈ మొదటి సర్వీసులో ముగింపులో తీసుకొస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదివితే అక్కడ ఒక మాట చాలా స్పష్టంగా రాయబడింది. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 and verse 1. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. చాలండి, ఇక్కడ చదివిన మాటను మనం చూస్తే యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ మాట నాతో చెప్పండి, అనుగ్రహింపబడిన ప్రత్యక్షత అని చెప్పండి ఒక మాట. A given revelation to the world. దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడని మనం చూస్తున్నాం. రెవల్యూషన్ అనే మాటకు ప్రకటన అని తెలుగులో ట్రాన్స్లేషన్ జరిగింది. దట్స్ అ వండర్ఫుల్ వర్డ్. అనౌన్స్మెంట్, ప్రొక్లమేషన్ ఆ పదాలు ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి గ్రీక్లో అపోకలిప్సిస్ అనే పదం వాడబడింది. అపోకలిప్సిస్ అంటే అన్వెయిలింగ్, తెరవడం, ఓపెన్ చేయడం. చూడండి, కొన్ని సందర్భాల్లో కొన్ని కార్ షోరూమ్స్లో కొత్త రకమైన కార్లు ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు, ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు.
ఆ మొట్టమొదటి కారు డిజైన్ అయిన తర్వాత ఎంతో శ్రమించి, కొన్ని వందల మంది ఇంజనీర్స్ దాని వెనకాల ఉంటారు, డిజైనర్స్ ఉంటారు, వాళ్ళందరూ శ్రమించి ఒక కారు తయారు చేసిన తర్వాత దాని మీద ఒక పెద్ద క్లాత్ వేసి ఉంచుతారు. ఆ డెసిగ్నేటెడ్ పర్సన్ ఎవరైతే వస్తారో ఆ వ్యక్తి వచ్చిన తర్వాత రిబ్బన్ కట్ చేసిన తర్వాత ఆ క్లాత్ని ఏం చేస్తారు చెప్పండి, తీసేస్తారు. అప్పుడు ఆ క్లాత్ వెనకాల ఉన్న ఆ కారు స్పష్టంగా కనబడద్దు అనమాట. అన్వెయిలింగ్ అంటే అర్థం అదే, ప్రత్యక్షపరచబడ్డం అంటే అర్థం అదే. అంతవరకు మరుగై ఉన్న విషయం ఒక్కసారిగా ప్రత్యక్షతలోనికి రావడం, అపోకలిప్సిస్ అనే పదం అక్కడే వాడబడింది. సో ప్రకటన అనే ఈ మాటను మనం ఆలోచన చేస్తున్న గ్రంథాన్ని ఆ ఇంట్రడక్షన్లో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు తన దాసులైన వారికి కనుపరచడానికి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత. అంటే ఒక మాట మీరు జాగ్రత్త వినండి, దేవుడు తన ప్రత్యక్షతను మనకు ఇవ్వకపోతే మనలో ఏ ఒక్కరు దేవుణ్ణి తెలుసుకోలేము. మన శక్తి సామర్థ్యాలు సరిపోవు, మన జ్ఞానం సరిపోదు, మన యొక్క డబ్బు సరిపోదు దేవుని గురించి తెలుసుకోవడానికి. ఈ లోకంలో ఏ శాస్త్రమైనా డబ్బులు ఇచ్చి నువ్వు నేర్చుకోవచ్చేమో. హార్వర్డ్ యూనివర్సిటీ కానీ, ఆక్స్ఫోర్డ్ కానీ, ఏల్ యూనివర్సిటీ కానీ, స్టాన్ఫోర్డ్ కానీ, ఇంగ్లాండ్ దేశంలో గొప్ప గొప్ప యూనివర్సిటీలు, ఆక్స్ఫోర్డ్ కానీ, ఇలాంటివన్నింటిలో ఎంత ఎక్కువ నువ్వు డబ్బులు ఇస్తే అన్ని పెద్ద పెద్ద కోర్సులు వారు నేర్పిస్తారు చాలా ఈజీగా. కానీ దేవుని శాస్త్రాన్ని లేదా దేవునికి సంబంధించిన విషయాలు నువ్వు డబ్బులతో నేర్చుకునేవాడు కాదు. దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత, దేవుడు ప్రత్యక్షత ఇవ్వకపోతే, ఆయన మనతో మాట్లాడకపోతే, ఆయన తన యొక్క విధానాలు మనకు తెలియపరచకపోతే మనలో ఏ ఒక్కరు దేవుని తెలుసుకోలేదు. ఎందుకంటే మనందరం పాప స్వభావంతో ఉన్నవారం కాబట్టి పరిశుద్ధులైన దేవుని గురించిన విషయాలు మనకు బోధపడవు. అయితే దేవుడే తన ప్రత్యక్షతను లోకానికి మనకు అనుగ్రహించారు. అకార్డింగ్ టు ద బైబిల్ని జాగ్రత్త మనం పరిశీలన చేస్తే, గాడ్ హెస్ గివెన్ 2 kinds of revelation to all of us. దేవుడు మనందరికీ కూడా 2 రకాలైన ప్రత్యక్షతలు ఆయన అనుగ్రహించారు. బైబిల్ మనం చదువుతుంటే అందులో మొట్టమొదటిది జనరల్ రెవల్యూషన్ అంటారు దాన్ని. జనరల్ రెవల్యూషన్ అంటే దేవుడు తన సృష్టి ద్వారా తన ఉనికిని మనకు ప్రపంచానికి తెలియజేసిన రెవల్యూషన్ని జనరల్ రెవల్యూషన్ అంటారు. బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే కీర్తన గ్రంథం 19వ కీర్తన మొదటి వచనం చదివితే అందులో ఒక మాట ఉంటుంది. కీర్తనకారుడు దేవుని స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆ కీర్తనలో దేవుని యొక్క ప్రభావాన్ని వర్ణిస్తున్నాడు. ఆకాశములు దేవుని మహిమను ఏం చేస్తున్నాయి, వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. ఆకాశాన్ని చూడగానే ఆకాశములు దేవుని మహిమను ఏం చేస్తున్నాయట, వివరిస్తున్నాయట. అంటే మీరు ఎప్పుడైనా సృష్టించబడిన ఏ వస్తువునైనా చూసి దీన్ని సృష్టించింది ఎవరు అని పరిశీలన చేస్తే మనకు ఎవరి గురించిన సమాచారం తెలుస్తుంది, దేవుని గురించిన సమాచారం తెలుస్తుంది. ఈ రోజుల్లో చాలామంది హేతువాదులు కావచ్చు, లేకపోతే నాస్తికులైన వారు కావచ్చు, చాలా ఎక్కువగా ఆర్గ్యూ చేసేది ఏంటంటే మనిషి కోతిలో నుండి వచ్చాడని. మరి కోతి ఎక్కడి నుండి వచ్చిందంటే ఏదో సమాధానం చెప్తారు, మళ్ళీ అది ఎక్కడి నుండి వచ్చిందంటే ఇంకోటి ఏదో చెప్తారు. ఆఖరికి ఆరిజిన్ దగ్గరికి వెళ్ళిపోయి ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే ఏమో మాకు తెలియదు అంటారు వాళ్ళు. ఏమో మాకు తెలీదు, అక్కడ వరకు వెళ్ళగలరేమో కానీ ఆ తర్వాత నుండి ఇంకేం మాకు తెలీదు అని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుని బిడ్డలు ఏమో మాకు తెలియదు అని చెప్పడానికి లేదు. ఎందుకోసం అంటే సమస్తానికి సృష్టి కారకుడు ఎవరు చెప్పండి, దేవుడే. ఆరిజిన్ గాడ్, దేవుడే సమస్తాన్ని కలుగు చేశాడు. సో అందమైన సృష్టిని మనం చూస్తున్నప్పుడు when we see this vast universe and magnificent stars and clusters in the sky, వాటన్నిటిని ఎవరు కలుగజేశారు అని పరిశీలన చేస్తే ఖచ్చితంగా దేవుని దగ్గరికి మనం రావాల్సిందే. ఒక వ్యక్తి ఒక ఫోన్ వాడుతున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఫోన్ నీ చేతిలో ఉందంటే హూ మేడ్ దిస్, దీన్ని ఎవరు కలుగు చేశారని ప్రశ్నించుకుంటే యాపిల్ కంపెనీ, అమెరికాలో ఉన్న యాపిల్ కంపెనీ, వాస్తవానికి దాన్ని స్థాపించిన స్టీవ్ జాబ్స్ ఐఫోన్ మొట్టమొదటిగా క్రియేట్ చేశాడు లేదా డిజైన్ చేశాడు. దీనికి ఒక క్రియేటర్ ఉన్నాడు, ఆ క్రియేటర్కి దీని పర్పస్ ఏంటో అర్థమవుతుంది. అలాగే ఏ వస్తువునైనా మీరు తీసుకోండి, అది ఎవరు కలుగు చేశారనే విషయాన్ని ప్రశ్నించుకున్నప్పుడు ఆన్సర్ మనల్ని దేవుని దగ్గర తీసుకొస్తుంది. దాన్ని జనరల్ రెవల్యూషన్ అన్నాడు. దేవుడు తన ప్రత్యక్షతను సృష్టిలో ఆయన ఉంచారు. సూర్యుని చూసినప్పుడు, చంద్రుని చూసినప్పుడు, గలగల పారుతున్న నీటిని చూసినప్పుడు, పక్షులను చూసినప్పుడు, జల చరములను చూసినప్పుడు, లేదా భూమి మీద సంచరించే జంతువులను చూసినప్పుడు, అబౌవ్ ఎవ్రీథింగ్ మనుషులను మనం చూసినప్పుడు వీరందరూ ఎవరి ద్వారా కలుగు చేయబడ్డారు, ఎందు నిమిత్తం కలుగు చేయబడ్డారనే ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా ఆ ప్రశ్న మన దేవుని దగ్గర తీసుకొస్తుంది. దాన్ని జనరల్ రెవల్యూషన్ అంటారు. ఈ ప్రత్యక్షత దేవుడు అందరికీ ఇచ్చాడు.
అన్ని దేశాలు, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, అందరికీ దేవుడిచ్చిన ప్రత్యక్షత ఆయన సృష్టి ద్వారా తన ఉనికిని ప్రపంచానికి తెలియచేశారు. ఇప్పుడు సూర్యుని చూసినప్పుడు సూర్యుని ఎవరు చేశారు అని ప్రశ్నించుకుంటే ఆ సమాధానం మనల్ని సత్యదేవుడు, నిజమైన దేవుడు, సృష్టికర్తన దేవుని దగ్గర తీసుకొస్తుంది. కానీ సూర్యుడు మనకు వెలిగిస్తున్నాడని చెప్పి మనం సూర్యుడిని ఆరాధించడానికి లేదు. మన సృష్టిని ఆరాధించడానికి ఇక్కడ మనం లేం. సృష్టి దేవుని చేత చేయబడింది కాబట్టి ఆరాధనీయుడు దేవుడే కానీ సృష్టి కాదు. చంద్రుడు మనకు వెన్నెలివ్వచ్చు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించవచ్చు, కానీ అంత మాత్రాన చంద్రుని మనం దేవుడు అనలేం. నీళ్లు లేకపోతే బ్రతకలేం కాబట్టి నీటిని దేవుడిని చేసేయండి అని చెప్పి నీటిని దేవుడుగా, ఆహారాన్ని దేవుడుగా, పీల్చుకుంటున్న గాలిని ఒక దేవుడుగా మార్చేసి సృష్టిని పూజించేవారు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, నువ్వు సృష్టిని చూసినప్పుడు దానికి సాగిలపడమని చెప్పలేదు, కానీ సృష్టిని చూసినప్పుడు దాన్ని చేసిన వాళ్ళు ఎవరని పరిశీలన చేయగలిగితే ఆ పరిశీలన మనిషిని దేవుని దగ్గర తీసుకొస్తుంది. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ అంటాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే 19వ వచనం మనం చదివితే దానిలో ఈ మాట ఉంది. చూడండి, రోమన్ చాప్టర్ 1:19. ఎందుకనగా దేవుని గూర్చిన తెలియసఖ్యమైనదేదో, చూడండి, దేవుని గురించి మనం తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, అది వారందరి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. దీన్ని విశదపరిచింది ఎవరట? దేవుడే. ఆయనే తన ప్రత్యక్షతను తన దాసులకు ఇచ్చారు లేదా అనే మాట మనం చూస్తున్నప్పుడు దేవుడే దాన్ని విషయాలపరిచారు. ఏంటి ఈ సృష్టిని మనం చూస్తున్నప్పుడు మనం ఏమి నేర్చుకుంటామంటే ఆ క్రింద 2 ప్రాముఖ్యమైన విషయాలను పౌలు గారు ప్రస్తావించవచ్చు. అందులో మొట్టమొదటిది దేవుని యొక్క అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము మరియు దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట ఆలోచించడం వలన అన్నాడా, ఆరాధించడం అన్నాడా? ఆలోచించాలి. సృష్టి గురించి ఆలోచన చేయడం తప్పేం కాదు, కానీ సృష్టిని ఆరాధించడం మాత్రం తప్పు. ఇది బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుని అదృశ్య లక్షణాలు, అందులో ఒకటి ఆయన నిత్యశక్తియు, రెండవది ఆయన యొక్క దైవత్వం. ఇటర్నల్ పవర్ అండ్ డివినిటీ ఆఫ్ ద లార్డ్ ఆర్ రివీల్డ్ ఇన్ ద క్రియేషన్. సృష్టిలో దేవుడు 2 ప్రాముఖ్యమైన లక్షణాలను ఆయన బహిర్గతం చేశారట. నిత్యశక్తి, 2 దేవత్వము. అందరూ బట్టి దేవుని బిడ్డలైన మనందరం కూడా ప్రభు సన్నిధికి ఆరాధించడానికి వచ్చామంటే మనము సృష్టిని ఆరాధించడానికి ఇక్కడికి రాలేదు, కానీ మనందరం చేసిన సృష్టికర్తను ఏం చేస్తున్నాం? మనం ఆరాధన చేస్తున్నాం. ఆయన నిత్యశక్తి కలిగిన వాడు. ఆయన శక్తిని ఏ ఒక్కరూ కూడా తగ్గించలేరు, ఆయన శక్తిని ఏ ఒక్కరూ నిర్వీర్యం చేయలేరు. గాడ్ హ్యాస్ ఇటర్నల్ పవర్. ఆయనకున్న శక్తి నిత్య శక్తి. దీన్ని జనరల్ రెవల్యూషన్ అంటారు. దేవుడిచ్చిన ప్రత్యక్షత సృష్టి ద్వారా దేవుడు అనుగ్రహించారు. మీకు ఎప్పుడైనా ఒక ప్రశ్న వచ్చి ఉండొచ్చు, అదేనంటే వెస్లీ గారు, మేము చాలా చక్కగా సువార్త వింటున్నాము, ప్రభువుని గురించిన మాటలు మా చెవుల్లో పడ్డాయి కాబట్టి మేము ప్రభువుని అంగీకరించాం, కానీ ఎక్కడో కొండల్లో, కోనల్లో, దూర ప్రాంతాల్లో, సుదూర ప్రాంతాల్లో ఒకళ్ళు ఎవరికైనా సువార్త అందకపోతే వారి పరిస్థితి ఏంటండి? వారు దేవుని రాజ్యానికి చేరుకోగలరా లేదన్న ప్రశ్న చాలా మందిలో వస్తూ ఉంటుంది. జాగ్రత్త గమనించండి ప్రియులారా, దేవుని గురించి తెలియసఖ్యమైనదేదో ఆయన చెప్పేశాడట. అంటే ప్రతి ఒక్కరికి దేవుడు తన ప్రత్యక్షతను సృష్టి ద్వారా ఇస్తూనే ఉన్నాడు. గ్రహించకపోవడం అనేది మన పొరపాటు, కానీ దేవుడు మాత్రం తన ప్రత్యక్షతను అనుక్షణం ఇస్తూనే ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడో కొండల్లో, కోనల్లో దూరంగా ఉన్నవాళ్ళు మానవులను చూసినప్పుడు లేదా తన తోటి వారిని చూసినప్పుడైనా మనిషి ఎవరు తయారు చేశారు, మనిషి ఎక్కడి నుండి వచ్చారనే ప్రశ్న వారి జీవితంలో ఎప్పుడైనా ఒకసారి వచ్చి ఉండొచ్చు. లేదా ఆకాశాన్ని చూస్తున్నప్పుడు, ఆ సుందరమైన అడవులను చూస్తున్నప్పుడు ఇవన్నీ ఎవరు కలుగు చేసి ఉండొచ్చు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రశ్న దేవుని దగ్గరికి మనిషిని తీసుకురావాలి. ఇట్స్ ఎ జనరల్ రెవల్యూషన్. దేవుడు ప్రత్యక్షత అనుగ్రహించాడు. అందును బట్టి నేను ఎప్పుడు చెబుతూ ఉంటానో, మనిషికి అనుగ్రహించబడిన ప్రత్యక్షత నుండే దేవుడు మనిషిని లెక్క అడుగుతాడు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. నువ్వు సువార్త విని కూడా రక్షణ పొందకపోతే పొరపాటు నీదే. ఎందుకంటే సువార్త దేవుడు నీకు అందజేయించాడు. దేవుడు మనుషులకు అనుగ్రహించిన ప్రత్యక్షతల నుంచే దేవుడు తీర్పులు తీరుస్తాడు, లేదా ఆయన లెక్క అడుగుతాడనే విషయాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. రెండవ రెవల్యూషన్ ఏంటంటే దాన్ని స్పెషల్ రెవల్యూషన్ అంటారు. చెప్పండి, దేన్ని అంటారు? దాన్ని స్పెషల్ రెవల్యూషన్ అంటారు.
ఈ స్పెషల్ రెవల్యూషన్లో మరలా 2 విభాగాలు ఉన్నాయి. అదేంటంటే, ఒకటి దేవుడు తన లేఖనాల ద్వారా తన ప్రత్యక్షతను అనుగ్రహించారు. స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. రెండవది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి రావడం ద్వారా దేవుని గురించి మనకు ఏమి తెలియాలో, ఏ విషయాలు మనకు అర్థం కావాలో అవన్నీ స్పష్టంగా అర్థమైపోయినాయి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో దట్స్ కాల్డ్ స్పెషల్ రెవల్యూషన్. ప్రత్యక్షత అనే మాటను మనం ఆలోచన చేస్తున్నాం కాబట్టి దాన్ని ప్రత్యేకమైన ప్రత్యక్షత అంటారు. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి దిగి రావడం ద్వారా దేవుని లక్షణాలు ఏంటో, ఆయన ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, అసలు ఆయన కోరిక ఏంటి, ఆయన ఏం చేయాలనుకుంటున్నారో, ఇలాంటి విషయాలు చాలా స్పష్టంగా లోకానికి అర్థం చేయబడ్డాయి. మీరు ఏ పుస్తకం చదివినా ఇంత క్లియర్గా దేవుని గురించి మీకు అర్థం కాదు. కానీ యేసు ప్రభు జీవిత విధానాన్ని మీరు పరిశీలన చేయండి. దేవుని లక్షణాలు ప్రస్ఫుటంగా మనందరికీ అర్థమయ్యే రీతిగా ప్రభువు మాట్లాడారు. ఆయన ఎందుకు వచ్చారు ఈ లోకానికంటే, పరలోక రాజ్యాన్ని గురించిన సంగతులు తెలియజేయడానికి వచ్చారంటే, దెర్ ఈజ్ హెవెన్, పరలోకం అనేది ఉంది అని యేసు ప్రభు చెప్పారు. ఒకవేళ పరలోక రాజ్యాన్ని ఎవరైనా తృణీకరిస్తే వారు ఎక్కడ ఉండాలంటే, దేవుడు లేని స్థలం నరకం. కాబట్టి ఆ మనిషి దేవుడు లేని స్థలంలో యుగయుగాలు జీవించాల్సి ఉంటుంది. అకార్డింగ్ టు ద బైబుల్ దెర్ ఈజ్ హెల్. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించారంటే, టు ప్రొవైడ్ సాల్వేషన్ టు ఆల్ ఆఫ్ us who comes to him by faith. విశ్వాసం ద్వారా ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారో వారందరికీ కూడా రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఇలాంటి విషయాలన్నీ, ప్రత్యక్షతలన్నీ కూడా మనకు లేఖనాలు చదవడం ద్వారా, యేసు ప్రభు జీవితాన్ని పరిశీలించడం ద్వారా మనకు అర్థమయ్యాయి. అనుగ్రహించాడు ఆయన. ఇప్పుడు నీకు అనుగ్రహించబడిన ప్రత్యక్షతను నువ్వు ఎలా తీసుకుంటున్నావు? ఆ ప్రత్యక్షత ద్వారా నువ్వు దేవుని ఎలా ఆరాధన చేస్తున్నావు? ఆ ప్రత్యక్షత ద్వారా నువ్వు దేవుని ఎలా స్తుతిస్తున్నావు? ఇది ప్రశ్న. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు ఎన్నో విషయాలు మనకు రివీల్ చేస్తూ ఉంటారు లేఖనాల నుంచి. అవన్నీ కూడా మనం తెలుసుకున్నప్పుడు మనం ఎలా స్పందిస్తున్నామో, ఎలా మనం దేవుని ఆరాధించగలుగుతున్నాం పరిశీలించేయాలి. దేవుడు అనుగ్రహించువాడు అంటే తన గురించిన వివరాలు, తనకు సంబంధించిన విషయాలన్నీ కూడా లేఖనాల్లో మనకు పొందుపరచబడి ఉన్నాయి. ఈ రోజుల్లో కొంతమంది బయలుదేరి బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలతో కొన్ని 2 నిబంధనలు ఉన్నాయి. దేవుని తెలుసుకోవడానికి మనకు సరిపోవట్లేదు, ఇంకో నిబంధన తీసుకొస్తున్నాము, అనదర్ టెస్టమెంట్ ఆఫ్ ద బైబిల్ అని చెప్పి ఒక పుస్తకాన్ని చాలా విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందిస్తున్నారు. అయితే దేవుని సేవకుని నేను చెప్పే ఒక విషయం ఏంటంటే, 66 పుస్తకాల సమాహారం పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తలను ప్రేరేపించి, అపోస్తులను ప్రేరేపించి రాయించిన ఈ గ్రంథం దేవుని గురించిన విషయాలు తెలుసుకోవడానికి సరిపోతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. We don't need any other book to know about God and his plan of salvation and eternal life. నిత్య జీవాన్ని గురించిన వివరాలు తెలుసుకోవడానికి మరే పుస్తకాల్లో మనకు అవసరం లేదు. ఎందుకోసం అంటే, మనకు తెలియబడవలసిందంతా కూడా లేఖనాల్లో మనకు దేవుడు ఏం చేశాడు చెప్పండి? సంక్షిప్తం చేసి ఉన్నాడు. బెటర్ రీడ్ ద బైబిల్ మోర్ యాక్యురేట్లీ. బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివిన ఏ వ్యక్తి అయినా సరే దేవుని గురించిన ప్రాముఖ్య విషయాలు స్పష్టంగా తెలుసుకుంటాడు. మరి మిగతా పుస్తకాలు చదవద్దా అండి వెస్లీ గారు? మరి కొంతమంది దేవుని సేవకులు తమ జీవిత అనుభవాల్లోంచి పుస్తకాలన్నీ రాస్తూ ఉంటారు. ఎస్, చదవాలి. జీవిత చరిత్రలు చదువుతూ ఉంటాం, అనుదిన ధ్యానాలు చదువుతూ ఉంటాం, దేవుని సేవకులు రాసిన పుస్తకాలు, వారి అనుభవాలు, వారి సాక్ష్యాలు. కానీ జాగ్రత్త వినండి, అవి దేవుని వాక్యమంత స్థాయిలో ఉండేవి కావు. దేవుని వాక్యమే. దిస్ ఈజ్ అల్టిమేట్ అండ్ వండర్ఫుల్ రెవల్యూషన్ ఆఫ్ ద లార్డ్. దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన ప్రత్యక్షత ఈ లోకంలో ఏ పుస్తకం కూడా దేవుని వాక్యంతో సమానమో కాదు. సేవకులు చాలామంది అద్భుతమైన పుస్తకాలు రాశారు ప్రపంచంలో. నేను కూడా చాలా పుస్తకాలు చదువుతుంటాను ప్రతిరోజు, అనేక మంది గొప్ప దైవజనులు రాసిన పుస్తకాలన్నీ కూడా. కానీ వారు ఏనాడు కూడా ఇది బైబిల్తో సమానం అని చెప్పుకోలేదు ఏ ఒక్కరు కూడా. వారు బైబిల్ నుండి ఏమి నేర్చుకున్నారో, బైబిల్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారో, కొన్ని వచనాలకు అర్థాలు ఏంటో అలాంటి వాటిని రాసుకుంటూ వచ్చారు. కానీ ఇదే బైబిల్ అని ఎవరు చెప్పలేదు దేవుని సేవకులు, చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. అందును బట్టే వీ డోంట్ నీడ్ ఎనీ అదర్ బుక్ టు నో అబౌట్ గాడ్. దేవుని లేఖనాలు మనకు అనుగ్రహించబడ్డాయి కాబట్టి ఈ గ్రంథాన్ని సంపూర్ణంగా మనం చదవాలి. ఈరోజు విచిత్రం ఏంటంటే, దేవుడు అనుగ్రహించిన గ్రంథాన్ని చదవడానికి టైం ఉండలేదు. కానీ చాలామందికి ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదివి మనసంతా పాడు చేసుకుని, ఆలోచనలన్నీ పాడు చేసుకుని, వెస్లీ గారు అది అదట కదండి, ఇది అదట కదండి అంటే ఏమనాలి నేను? ముందు నువ్వు బైబిల్ చదువు, దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదువు, లేఖనాలు పరిశీలించేయి. ఇది దేవుడు నీకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ప్రతి పేజీలోనో, ప్రతి అధ్యాయంలోనో యేసుక్రీస్తు ప్రభువు ముఖ చిత్రం బైబిల్లో మనకు కనబడుతుంది. నమ్మిన వారు చప్పట్లు కొట్టి యేసయ్య మహిమ పడదాం. We see the picture of Jesus in the Bible, in every page, in every chapter, in every book of the Bible.
66 పుస్తకాల్లో యేసుక్రీస్తు యొక్క ముఖ చిత్రాన్ని చాలా స్పష్టంగా మనం చూస్తూనే ఉంటాం. దేవుడు తన ప్రత్యక్షతను మనకు అనుగ్రహించారు కనుక మనం ప్రభువుని స్తుతింప బద్దులమై ఉన్నాం. రెండో మాట దగ్గరకు వద్దాం. చూడండి, పేతురు మహాశయుడు మాట్లాడుతూ అంటాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదివినప్పుడు పేతురు మహాశయుడు ఈ మాటలు ఇలా రాసుకుంటూ వచ్చాడు. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు, చూడండి, ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను ఏం చేశాడు? ఆయన అనుగ్రహించారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయ. దేవుడు మనకి ఏమి ఇచ్చాడట? చదువుకున్నాం కదా, ఏమి ఇచ్చాడట? అలా చూస్తారేంటండి? చెప్పండి. వాగ్దానాలు ఇచ్చాడని చెప్పండి. అక్కడ అదే మాట రాయబడింది కదా. దేవుడిచ్చిన వాగ్దానాలు ఎలాంటివంటే అమూల్యములను, రెండవది అత్యధికములు అనే మాట వాడాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని దేవుడు తన వాగ్దానాలతో నింపుతున్నాడు. అయితే ఈ వాగ్దానాలు ఎలాంటివి అంటే రాజకీయవేత్తలు చేసే వాగ్దానాలు లాంటివి కాదు. ఈ వాగ్దానాలు ఎలాంటివి అంటే కొన్ని సందర్భాల్లో మనుషులు వాగ్దానాలు చేస్తుంటారు, కానీ వాగ్దానాలు నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో చాలామంది కనబడుతుంటారు. కానీ దేవుడిచ్చిన వాగ్దానాలు అమూల్యమైనవి, వెలకట్టలేనివి. ఈ వాగ్దానాలు ఏ ఒక్కరు డబ్బులతో కొనుక్కోలేరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అత్యధికములైన వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకోసం అంటే ఈ లోక భ్రష్టత్వం నుండి దేవుడు మనల్ని తప్పించాలని దేవుని యొక్క ఆలోచన. ఈ లోక భ్రష్టత్వం నుండి మనల్ని తప్పించాలని దేవుడు వాగ్దానాలను తన లేఖనాల్లో ఆయన పొందుపరుచున్నాడు. ఓ దేవుని సేవకుడు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు జాగ్రత్తగా పట్టుబట్టి కూర్చుని బైబిల్ అంతా చదివి అసలు బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయా అని పరిశీలన చేసేసరికి అతడు చెప్పిన మాట ఏంటో తెలుసా? బైబిల్లో సుమారుగా 8,000 వాగ్దానాలు ఉన్నాయని గుర్తించాడు. 8,000 ప్రామిసెస్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. దేవుని రాజ్యములో సభ్యులైన వారందరికీ కూడా దేవుడిస్తున్న వాగ్దానాలు 8,000 వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయని గుర్తించారు. ఆ వాగ్దానాలన్నీ కూడా ఎందుకు అంటే మన జీవితాల్లో వాటిని ఏం చేయడానికి? నెరవేర్పును చూడడానికి. ఇన్ ఆర్డర్ టు సీ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దోస్ ప్రామిసెస్ ఇన్ అవర్ లైఫ్స్, గాడ్ హెస్ గివెన్ us exceedingly abundantly wonderful promises to all of us. ఎంత గొప్ప దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా నీకు నాకు నిత్య జీవాన్ని వాగ్దానం చేసిన వాళ్ళు లేరు. దేవుడే వాగ్దానం చేశాడు. ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా రక్షణను మనకు వాగ్దానం చేసిన వాళ్ళు లేరు. దేవుడే మనకు రక్షణను వాగ్దానం చేశాడు. అంత మాత్రం కాకుండా ఈ లోక యాత్రలో మనకు కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని, ఏ సమయంలో ఎలాంటి ఆదరణ మనకు అవసరమో, ఏ సమయంలో ఎలాంటి ఉద్దేశాల్లో మనం ముందుకు కొనసాగాలో, ఎలాంటి దీవెనలు మనకు అవసరమో వాటిని దేవుడు స్పష్టంగా లేఖనాల్లో ఆయన పొందుపరిచినాడు. ఆయన వాగ్దానాలు నిజంగా చాలా గొప్పవే. చాలామంది భక్తులు, దేవుని సేవకులు దేవుని వాగ్దానాల ద్వారా అద్భుతమైన దీవెన పొంది దేవుని యొక్క కృపలో వారు వర్ధిల్లారు. చార్ల్స్ కౌమన్ అనే ఒక ఆమె ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్రైస్తవ బిడ్డల్లో ఆమె కూడా ఒకటి. ఆమె రాసిన పుస్తకం ఈ రోజున ఆల్మోస్ట్ అందరి గృహాల్లో ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎడారిలో సెలయేర్లు అనే పుస్తకాన్ని ఆమె రాసింది. స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్ అనే పుస్తకం. నా దగ్గర 2 వాల్యూమ్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో. తెలుగులో అయితే ఒకటే వచ్చింది ట్రాన్స్లేషను, కానీ ఇంగ్లీష్లో 2 పుస్తకాలు ఉన్నాయి ఆమె రాసింది. ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ళు మామూలు కాదు. తన భర్త మంచం పట్టేసి ఉన్నాడు, లేవలేని పరిస్థితుల్లో భారీగా అన్ని పరిచర్యలు భర్తకి తనే చేయాలా, మంచం మీద ఉన్నాడు. ఆ మంచం కింద కూర్చుని ప్రార్థన చేసేది. ఆ సందర్భంలో దేవుడు నేర్పించిన పాఠాలు, శ్రమల్లో ఆమె నేర్చుకున్న విషయాలు, ఆమె పొందుకున్న ధైర్యం, దేవుని యొక్క వాక్య సత్యాల్లో ఆమె ఎదిగిన విధానం అంతా కూడా ఆమె తన పుస్తకంలో రాసుకుంటూ వచ్చింది. ఎడారిలో సెల్లియర్లు ఒకళ్ళు మార్కెట్లో ఎక్కడైనా దొరికితే చదవండి, చాలా ధైర్యం ఊరటనిస్తుంది శ్రమల్లో ఉన్న వారికి. ప్రాముఖ్యంగా వాటిని ఎలా ఎదుర్కోవాలో, దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉంటుందో. కొన్నిసార్లు దేవుడు తన చిత్తాన్ని, తన ప్రణాళికను శ్రమల ద్వారా కూడా మన జీవితంలో ఏం చేస్తాడు? ఆయన నెరవేరుస్తాడు. ఆయన దట్స్ ద స్టైల్ ఆఫ్ గాడ్, దట్స్ ద ప్యాషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కోరిక అదే. శ్రమల ద్వారా కొన్ని సందర్భాల్లో మనల్ని పరిపూర్ణులుగా చేయాలని దేవునికి ఆలోచన. ఈరోజు నీకు శ్రమ వచ్చిందా, ఒక ఇబ్బంది వచ్చిందా, ఒక ప్రతికూలతలో నీవు ఉన్నావా, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నీవు ఉంటే, వెయిట్ అపాన్ గాడ్ ఎట్ దట్ పర్టికులర్ టైమ్ అండ్ లుక్ అన్ టు గాడ్ ఫర్ హిస్ హెల్ప్. ఆయన చిత్తం కొరకు నువ్వు కనిపెట్టి దేవుని సల్లో ప్రార్థన నువ్వు చేయగలిగితే దేవుని యొక్క వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడ్డానికి దేవుడు ఎప్పుడూ ఆశిస్తూనే ఉన్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్త వినండి. గాడ్ వర్క్స్ ఇన్ టైం. దేవుడు ఎప్పుడు కూడా తన సమయంలో పనిచేస్తుంటాడు.
ఆ సమయం కోసం కొన్నిసార్లు మనం వేచి ఉండలేని పరిస్థితి మనలోకి వస్తుంది, కంగారు ఎక్కువ ఉంటుంది మనలో. కానీ దేవుడు అంటాడు, వెయిట్ అపాన్ మీ, కనిపెట్టు. ఈ వాగ్దానాల నెరవేర్పు కోసం కనిపెట్టడం నేర్చుకో. కనిపెట్టడం కూడా ఆశీర్వాదకరమే. హల్లెలూయా. ఎందుకోసం? నువ్వు కనిపెడుతుంది నిరీక్షణ లేని వాటి కోసం కాదు, నెరవేర్చబడని వాటి కోసం కాదు. కానీ ప్రభు ఏదైనా నీకు వాగ్దానం ఇచ్చాడంటే కనిపెట్టడం కూడా ఆశీర్వాదమే. కారణం, నువ్వు జరిగే వాటి కొరకే కనిపెడుతున్నావు. హల్లెలూయా. ప్రపంచంలో చాలామంది జరగని వాటి కోసం కనిపెడుతున్నారు ఈ రోజుల్లో. జరగని వాటి కోసం కనిపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని బిడ్డలైన మన నిరీక్షణ, మన ఆశ, మన ఎదురు చూపు జరిగే విషయాల కోసం, దేవుని వాగ్దానాల కోసం మనం కనిపెడుతున్నాము. అబ్రహాము కల్దీ దేశం నుండి బయలుదేరేసరికి అబ్రహాం వయసు ఎంత చెప్పండి? 75. నేను మీ వయసు అడగలేదు, అబ్రహాం వయసు చెప్పండి. కంగారుగా కూర్చుంటారు కొంతమంది. అబ్రహాం వయసు ఎంత? 75. బయలుదేరి వచ్చాడు. అబ్రహాంకి బిడ్డ ఇప్పుడు పుట్టాడు చెప్పండి? ఇస్సాకు ఏ వయసులో పుట్టాడు? 100. అంటే ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. కరెక్ట్గా ఇస్సాకు పుట్టక మునుపు ఇంకొక సంవత్సరంలో, అంటే శారమ్మ గర్భం ధరించి 9 నెలలు మోసి ఇస్సాకును కనాలి. కాబట్టి ఇఫ్ యు రీడ్ జెనసిస్ చాప్టర్ 18 మీరు చదివితే దానిలో దేవుడు అబ్రహాముకు కనబడ్డాడు. మమ్రే దగ్గర సింధూర వనంలో అబ్రహాము గుడారపు ద్వారమందు మధ్యాహ్నం వేళ ఎండవేళ కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను అనే మాట బైబిల్లో ఉంది. దాన్ని థియోఫనీ అంటారు. క్రిస్టియన్ థియాలజీలో ఆ దేవుడు కనబడడం అనే మాటను థియోఫనీ అంటారు. అంటే దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన. ఆ 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ అంటాడు, ఒక సమయం నిర్ణయించబడింది, ఆ కాలమున లేదా ఆ సమయంలో శారా ఒక కుమారునికి ఏమిస్తుంది? జన్మనిస్తుందని. నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, ఒక సమయం నిర్ణయించబడిందని దేవుడు ఎందుకు ఆ మాట వాడాడంటే, బహుశా అబ్రహాముకు తెలియకపోవచ్చు ఆ సమయం. ఆయన కల్దీ దేశం నుండి బయటకు వచ్చేటప్పుడు ఈ ఎగ్జాక్ట్ టైం గురించిన వివరాలు అబ్రహాముకు తెలియపోవచ్చేమో. కానీ దేవుడు ఒక పర్టికులర్ సమయాన్ని తన జీవితంలో నిర్ణయించుకున్నాడు. అది అబ్రహాము కనిపెట్టడం వలన ఆ సమయంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్ ది ఏజ్ ఆఫ్ 86, 86వ సంవత్సరంలో అబ్రహాము హాగరు ద్వారా ఇష్మాయేల్ని కన్నాడు. ఇష్మాయేల్ని కన్న తర్వాత బహుశా అబ్రహాము ఇలా అనుకుని ఉండొచ్చు, నా జీవితంలో ఇంక ఇష్మాయేలే వాగ్దాన పుత్రుడేమో, ఇతడే ప్రామిస్డ్ సన్ ఏమో, మెస్సయ్య అనబడే ఆయన లేదా దేవదేవుడి లోకానికి వస్తే ఈ ఇష్మాయేలు సంతతి ద్వారా వస్తాడేమోనన్న ఆలోచన అబ్రహాంలో ఉండిపోయి ఉండొచ్చు. కానీ ఎట్ ది ఏజ్ ఆఫ్ 99 అబ్రహాముకు 99 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు అబ్రహాము కనబడన్నాడు, అబ్రహామా, నా సన్నిధిలో నిందారహితుడువే నడువు, నేను సర్వశక్తి గల దేవుడును, నేను నీకు వాగ్దాన పుత్రుని ఇవ్వబోతున్న ఈ సంతానాన్ని అత్యధిక పరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియులారా గమనించండి, ప్రభువా 75వ సంవత్సరంలో పిలిచావు నన్ను, వచ్చాను, ఇప్పటికీ 99 వచ్చేసినాయి, 24 సంవత్సరాలు గతించిపోయినాయి, ఇప్పటిదాకా ఏ వాగ్దానం నెరవేర్చలేదు. మళ్ళీ ఈరోజు కనబడి నువ్వు నిందారహితుడుగా నడు, నువ్వు అలా నడు ఎలా నడు అంటున్నావు ప్రభువా, ఇంకెందుకు లేనాయన, నీకు నాకు స్వస్తి లేదా నీకు నాకు ఇంకా ఈ రిలేషన్ కట్టు అని అబ్రహాం అనలేదు. When God says something, Abraham obeyed with full submission. దేవుని మాటకు సంపూర్ణంగా లోబడ్డాడు. కాబట్టి at the age of 99 అబ్రహామును దేవుడు దర్శించిన దేవుడు 100వ ఏట అబ్రహాము తండ్రి అయ్యాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాగ్దానం నెరవేర్చాడా లేదా ఆయన? కొన్నిసార్లు నీకు అనిపిస్తున్న వాగ్దానాలు ఆలస్యమైపోతున్నాడు వెసిలి గారు. దేవునికి తెలీదా వాగ్దానాలు ఆలస్యం అవుతున్నాయో లేదో? He knows about you. నీకు ఏది మంచిదో, ఏది అవసరమో ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడు? నీకు అనుగ్రహిస్తాడు. దట్ షుడ్ బి యువర్ ఫెయిత్. మా నిత్య పుట్టిన తర్వాత 2 సంవత్సరాలు గతించిన తర్వాత ఒకరోజు నా దగ్గరికి వచ్చి, డాడీ నేనంటే నీకు ఇష్టమా అంది. ఎందుకు ఇష్టం లేదమ్మా, చాలా ఇష్టం నువ్వు అంటే. నేనంటే నీకు ఇష్టమైతే నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ కొనాలంది. పిల్లలు ఈ రోజున మళ్ళీ బార్గెనింగ్ చేసే విధానాలు అవే కదా. మా పిల్లలు అంతే, డాడీని వాళ్ళు ఏదైనా అడగాలనుకుంటే ముందు వచ్చి ఇదే ప్రశ్న, డాడీ నేనంటే ఇష్టమా అంటారు. ఇష్టం అనగానే మళ్ళీ లాక్ చేస్తారు, నేనంటే ఇష్టమైతే నువ్వు నాకు చేసి పెట్టాలి. సో ఆమె నా దగ్గరికి వచ్చి, డాడీ నేనంటే ఇష్టమైతే నాకు ఐస్ క్రీమ్ కొను అంది. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ మేబీ 50 రూపీస్ ఆర్ 100 రూపీస్. కొంచెం గట్టి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తే ఒక 100 రూపాయలు ఉంటుందేమో ఐస్ క్రీమ్, లేదా చిన్న చిన్న ఐస్ క్రీమ్లు ఏమైనా కొనాలంటే 20-30 రూపాయలు ఉంటుందేమో. నాకు అది పెద్ద విషయం ఏం కాదు. తనకు ఐస్ క్రీమ్ కొనివ్వడం నాకు ఒక రాకెట్ సైన్స్ అయితే కాదు. ఇట్స్ నాట్ హార్డ్ ఫర్ మీ. ఐ కెన్ ఈజీలీ బై హెర్.
కానీ నేను చెప్పాను, అమ్మ ఐఎమ్ సారీ, ఐ కాంట్ బై యూ ఐస్ క్రీమ్. వెంటనే మూతుముడి చేసి నేను చెప్పాను, నేనంటే ఇష్టం లేదు నీకు, నువ్వు నా కొన్నంటున్నావు అని కొంచెం బీసుకోవడం ప్రారంభించింది. ఎందుకు ఆ పర్టికులర్ టైంలో నేను కొనను అన్నానంటే, ఆ పర్టికులర్ టైంలో షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్, జలుబుతో బాధపడుతుంది, అప్పటికే ఇబ్బంది పడుతుంది. ఐస్ క్రీమ్ కొనివ్వడం ద్వారా మరలా ఇంకెక్కువ జలుబు చేస్తే తను ఇబ్బంది పడాలి, తనతో పాటు మేము ఇబ్బంది పడాలి. కాబట్టి ఆ పర్టికులర్ టైంలో వద్దన్నాను. అంటే తనంటే నాకు ఇష్టం లేదనో, తను నేను ద్వేషిస్తున్నానో కాదు. ఆ పర్టికులర్ టైంలో నేను నో అని చెప్పానంటే అది ఎవరి మంచి కోసం చెప్పండి? ఎవరి మంచి కోసం? తన మంచి కోసమే. ఆ పర్టికులర్ టైంలో ఐస్ క్రీమ్ ఇస్తే తనకు హాని జరుగుతుందనే విషయం నాకు తెలుసు కాబట్టే నో అన్నా. నేను కొనలేక కాదు, ఒక 100 రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ కొనలేక కాదు. చాలాసార్లు నువ్వు అడుగుతున్నది దేవుడు నో అంటాడు. ఎందుకోసం తెలుసు? నువ్వంటే ఇష్టం లేక కాదు, నేను ద్వేషిస్తున్నాడని కాదు. అపవాద ఆ సందర్భంలో వచ్చి అంటాడు, ఇదిగో ఇంత ప్రార్థన చేస్తున్నావు నువ్వు, ఇన్నిసార్లు దేవుని మందిరానికి వెళ్ళావు, ఇన్ని ఫెయిత్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నావు, ఇన్ని ప్రేయర్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నావు, ఇన్ని అద్భుతాలు ప్రభు కోసం చేయాలని నువ్వు సంకల్పించుకున్నావు, దేవుని కోసం ఇన్ని కానుకలు ఇచ్చావు, ఇన్ని దశంభాగాలు ఇచ్చావు, లేదా అది ఇచ్చావు ఇది ఇచ్చావు, చూడు ఇప్పుడు దేవుడు నువ్వు ఏదైనా అడుగుతుంటే నో అంటున్నాడంటే, ఆ పర్టికులర్ టైంలో దేవుడు నో అన్నాడంటే థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పగలుగుతున్నావు. ఇది నా మంచి కోసమే నువ్వు చెప్పావు నాయనని చెప్పగలిగే ఆధిక్యత నీలో ఉందా? ఆ సమయంలో నువ్వు మాట చెప్పగలిగితే నువ్వు ఆశించిన దానికన్నా ఎక్కువ కృమరిస్తాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున పరచండి. God will shower blessings beyond your expectation when you say yes to the will of God. దేవుని చిత్తానికి లోబడి, అయ్యా నీ వాగ్దానం నెరవేర్పును నేను చూడాలని ఆశిస్తున్నాను. ఆ పయనం కష్టమైన, ఆ ప్రయాణం ఇబ్బంది అయినా, ఆ పయనంలో నేను నిందలు ఎదుర్కోవాల్సి వచ్చిన, అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిన, ఏడి వీరి దేవుడు ఏడని అందరూ కూడా ప్రశ్నించినప్పటికీ కూడా ఐ స్టిల్ హ్యావ్ మై ఫెయిత్ ఆన్ యూ. ఐ ట్రస్ట్ యూ లార్డ్. నమ్ముతున్నాను ప్రభువా నీ వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్పును చూడడానికి. పేతురు భక్తుడు అదే అన్నాడు, దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానం అమూల్యమైనదై ఉంటుంది, వెలకట్టలేని వాగ్దానం. రెండవది అత్యధికము, అంటే బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్. వాగ్దానాలు ఇచ్చాడు ఆయన మనకు. ఈ వాగ్దానాలు మనం క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించగలిగితే ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుని యొక్క కదలికను మనం చూస్తాం. ప్రతిరోజు ఉదయం మరి మీరు ఎంతమంది చూస్తున్నారో లేదో కానీ కరెక్ట్గా 4 గంటలకు మన ఛానల్లో ఒక వాగ్దానాన్ని అప్లోడ్ చేస్తున్నాం ప్రతిరోజు. దేవుని లేఖనాల్లో రాయబడిన వాగ్దానాలు పోయిన సంవత్సరం మొదలుపెట్టాను, జనవరి 1వ తారీఖు నుండి ఇప్పటిదాకా నిర్విరామంగా ఆ వాగ్దానాల సందేశాలు కొనసాగుతూనే ఉన్నాయి. చాలామంది, నేను ఎక్కడికి వెళ్ళినా అనేక మంది నన్ను కలుసుకుని ఇచ్చిన ఒక ఫీడ్బ్యాక్ ఏంటి అంటే, లేదంటే వారి సాక్ష్యం ఏంటంటే, వెస్లీ గారు మార్నింగ్ లేవగానే ప్రార్థన చేసుకోవడం, దేవుని వాక్యాన్ని చదువుకోవడం, ఇంక 3వ పని ఏంటంటే ఆ యూట్యూబ్ ఆన్ చేసి మీరు అందిస్తున్న వాగ్దాన సందేశాన్ని వినడం. ఒక 7 నుండి 10 నిమిషాల లోపల ఆ వాగ్దానం ఉంటుంది. ఆ రోజంతటికి కూడా దేవుని వాగ్దానంతో మా మనసులు నింపుకున్నప్పుడు ఆ రోజంతా మేము ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం. దేవుని వాగ్దానాల మీద ఫోకస్ ఉంటుంది. ఆ రోజంతా ఆ వాగ్దానాన్ని కొంతమంది ఒక పేపర్ మీద కూడా రాసుకుని బైహార్ట్ చేయడం, ఆ వాగ్దానాన్ని తలపోసుకోవడం చేస్తున్నప్పుడు ఎంతో దీవెనలు, ఆశీర్వాదాలు చాలామంది అనుభవిస్తున్నారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ప్రభువు కార్యాలు స్పష్టంగా, ఆశీర్వాదాలు మనం పొందాలంటే వాగ్దానాల మీద మన ఫోకస్ ఉండాలి. దేవుని బిడ్డలకు వాగ్దానాలే బలం. చెప్పండి, మన బలం ఏంటి చెప్పండి? వాగ్దానాలే. కృంగిపోయిన పరిస్థితులు వస్తాయి, ఓటమి నీ జీవితంలో రావచ్చు, నువ్వు అనుకున్నది జరగలేదన్నప్పుడు అనేక మంది నిన్ను హేళన చేయొచ్చు. ఈమె అదందండి ఇదందండి, ఇక్కడ ఏం జరగట్లేదండి, అంతా ఒట్టిదేనండి అని బహుశా నిన్ను హేళనగా మాట్లాడొచ్చేమో చాలామంది. నీ స్థితిని చూసి, నీ పరిస్థితిని చూసి, ఏంటా నువ్వు దేవుని అంగీకరించి 10 సంవత్సరాలు అయిపోయింది, 15 అయింది, ఇంకా నీ జీవితం ఏంటి ఇలా ఉందని కొన్నిసార్లు మనుషులు నీ యొక్క ఆ పరిస్థితులను చూసి నేను హేళన చేయొచ్చేమో. కానీ ఎట్ దట్ పర్టికులర్ టైం వాగ్దానం చేసిన నా దేవుడు నమ్మకమైన వాడు. ఖచ్చితంగా వాటిని ఏం చేస్తాడు? ఆయన నెరవేరుస్తాడు. దేవుడిచ్చే వాగ్దానం ఎప్పుడు కూడా నీ ఊహకు మించే ఉంటుంది. నీ పరిస్థితికి ఎక్కడో దూరంగానే ఉన్నట్టు కనబడుతుంది ఆ వాగ్దానం. నేను స్వస్థపరిచే యెహోవా నేనే అని దేవుడు వాగ్దానం చేశాడంటే అప్పటికి 4-5 రిపోర్ట్లు వచ్చుంటాయి. నీకు ఏంటి ఆ రిపోర్ట్లు? ఇంకా అవ్వదో, ఇంకా బతకవో అని ఓ 4-5 రిపోర్ట్లు వచ్చేసి ఉంటాయి. ఆ టైంలో దేవుడు నీతో మాట్లాడతాడు.
ఇట్స్ వెరీ హార్డ్ టు బిలీవ్ గాడ్స్ ప్రామిస్ అట్ దట్ మూమెంట్. ఆ సమయంలో దేవుని వాగ్దానం నమ్మడం చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఇక్కడ ఉన్నాయండి. నేను బ్రతకనట్ట డాక్టర్లు చెప్పేశారు, ఒక న్యూరాలజిస్ట్ చెప్పేశాడు, ఒక కార్డియాలజిస్ట్ చెప్పేశాడు, ఒక యూరాలజిస్ట్ చెప్పేశారు, నా దేహంలో ఇంకా స్వస్థత పొందే అవకాశమే లేదట. ఈ పర్టికులర్ టైంలో నన్ను స్వస్థపరిచే దేవుడు నమ్మడం సాధ్యమేనా అంటే నమ్మో. ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు మేలు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు ఆయన. బిడ్డలు ఇంకా పుట్టరు అని బహుశా కొంతమంది గురించి డాక్టర్లు చెప్పేసి ఉండొచ్చు, కానీ ఎట్ దట్ పర్టికులర్ టైం కెన్ వి బిలీవ్ దట్ గాడ్ కెన్ గివ్. దేవుడు ఇస్తాడనే విశ్వాసం నీలో ఉంటే ఖచ్చితంగా ప్రభు నీ జీవితంలో మేలు చేస్తాడు. ఎంతోమంది జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రాముఖ్యంగా మన క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ప్రతి ప్రార్థనలోనూ సంతానాలు ఏమితున్న వారి కొరకు ప్రార్థనలు చేస్తున్నాం. మనం ప్రార్థన చేయడం పొరపాటేం కాదు, చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుడు అన్నాడు, అడగండి అన్నాడు ఆయన. అడుగుదాం. ప్రార్థన చేస్తున్నాం. చాలామంది ప్రార్థన చేయించుకుంటున్నారు, దేవుని మందిరానికి వస్తున్నారు. వెళ్ళిన తర్వాత కొన్ని నెలల తర్వాత వాళ్ళు మరలా కృతజ్ఞత దేవుని సందుకు వచ్చి, అయ్యా వెస్లీ గారు ప్రార్థన చేశారు మీరు, దేవుని మందిరంలో మేము కూడా ప్రార్థనలు ఏకీవించాం, ఆన్లైన్లో కూడా చాలామంది ప్రార్థనలు ఏకీవిస్తున్నారు. వారందరూ ఇస్తున్న సాక్ష్యాలు ఏంటంటే దేవుడు గర్భం తెరిచాడు, అద్భుతం జరిగింది, మా బిడ్డను ప్రభు కోసం ఇద్దాం అనుకుంటున్నాం, దేవుని సేవలో పెడదాం అనుకుంటున్నామని ఎంతోమంది తమ సాక్ష్యాలను పంచుకుంటున్నప్పుడు నేను నిజంగా ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రతి సాక్ష్యాన్ని మీ ముందుకు నేను తీసుకురాలేకపోతున్నాను, కానీ దేవుడు ఎన్నో మేళ్ళు, ఎన్నో ఉపకారాలు. ఎందుకోసం అంటే వాగ్దానం చేసిన దేవుడు మరిచిపోయేవాడు. కొన్నిసార్లు వాటిని మనమన్నా మర్చిపోతామేమో, కానీ దేవుడు ఏం చేయడు చెప్పండి, మరిచిపోయేవాడు కాదు. అనుగ్రహిస్తున్నాడు ఆయన, వాగ్దానాలు అనుగ్రహించాడు. అమూల్యమును అత్యధికమైన వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడని లేఖనాలు స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాయి. మూడో మాట చెప్పిన సందేశాన్ని ముగిస్తాను చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో బైబిల్ ఈ విధంగా సెలవిస్తా ఉంది, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా కాదు, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి. మీ హృదయమును ఏం చేయకండి, కలవరపడనివ్వకండి. వచ్చిందా కలవరం? దేనికోసమైనా ఈరోజు నీ జీవితంలో కలవరపడుతున్నావా, ఆందోళన చెందుతున్నావా? చాలామంది వ్యక్తులు కలుస్తుంటారు, సేవకులుగా మమ్మల్ని కలుసుకుని, వెస్లీ గారు ఇంకా కలవరం ఎక్కువైపోయిందండి, ఇంక ఇదే జీవితంలో ఆఖరి రోజు అండి అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. సమస్యలు, ఇబ్బందులు. ఈరోజు అపవాది ఎంతోమంది నిరుత్సాహం అనే ఆ వలలో వేసేసాడు చాలామందిని. ప్రతి చిన్నదానికి నిరుత్సాహపడమే, ప్రతి చిన్నదానికి కలవరపడమే, ప్రతి చిన్నదానికి ఆందోళన చెందడమే. చిన్న చిన్న సవాళ్ళు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఇంకా నా జీవితం అయిపోయిందేమో, ప్రభు నన్ను వదిలిపెట్టేసాడేమోనని దేవుని మీద విశ్వాసం తొలగిపోయి నిరుత్సాహంలో కురువుపోయేవారు చాలామంది. దానికి కారణాలు ఏమన్నా అయి ఉండొచ్చు. ఏలియా రోషం కలిగిన ప్రవక్త అయినప్పటికీ కూడా ఒక స్త్రీ పంపించిన ఒక బెదిరింపు లేఖతో, చెప్పండి, ఏలియా గారు ఎక్కడికి వెళ్ళిపోయాడు? బద్రీ చెట్టు కిందకి వెళ్ళిపోయాడు ఆయన. అసలు వాస్తవానికి బదరీ వృక్షం అనే మాట బైబిల్లో ఉంది, కానీ వాస్తవానికి అదొక పొద, ఇట్స్ ఎ బుష్. ఆ పొదలో కూర్చుని పోయి అన్నాడు, ప్రభువా నన్ను తీసేసుకుని ఆయన, నేను నా పితరుల కంటే ఏమైనా ఎక్కువ అన్నా ప్రభువా, నేను మా 4 ఫాదర్స్ కంటే నాలో ఏమైనా గొప్ప క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా ప్రభువా, నన్ను తీసేసుకో ప్రభువా, నేను సహించలేకపోతున్నాను అన్నట్టుగా ఏలియా ప్రార్థన చేశారు. కానీ దేవుని ప్రణాళికలో ఏలియాకు మరణమే లేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరణమే లేదు ఏలియాకి. అగ్ని రథముల చేత కొనుపోబడ్డాడు ఏలియా. అలాంటి ఏలియా మరణ భయం చేత బదరీ చెట్టు కిందకి వెళ్ళిపోయి కృంగిపోయి ఇంత మట్టుకు చాలు. చాలాసార్లు నీ జీవితంలో అలాంటి పరిస్థితులు రావచ్చేమో. ఆఫీస్కి వెళ్తా ఎవరో ఏదో అంటారు, అక్కడ నీ పని అయిపోయింది అనగానే, అయిపోయిందండి నా పని అయిపోయిందా అని ఇంటికి వచ్చేసి బాధపడిపోయి భోంచేయక, భర్తతో మాట్లాడక, పిల్లలతో మాట్లాడక, జీవితం అంతా కూడా ఇంకా ఇంకా నిరాశలోకి నెట్టివేస్తూ ఉంటారు. యుద్ధం జరుగుతున్న వేళలో ఒక సైనికుడు పోరాడుతున్నాడు, చాలా శత్రుబలం చాలా ఎక్కువ ఉంది. పోరాడలేక తన జీవితంలో ఇంకా చివరి పరిస్థితికి వచ్చేసి, ఇంకా నేను పోరాడలేను, నేను యుద్ధం నుండి వెనక్కి వెళ్ళిపోవాలి, లేదా నన్ను నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలని నిర్ణయానికి వచ్చేసి ఒక చిన్న గోతులోకి వచ్చాడు, ఒక ట్రెంచ్లోకి వచ్చాడు. ఆ ట్రెంచ్లో కూర్చున్నాడు, పోరాడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ లోపల అక్కడ ఒక చిన్న చీమ ఒక గ్రెయిన్, ఒక గింజని ఆ గోతి పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. చూస్తున్నాడు, గోతులో ఉన్నాడు కదా, అలా చూస్తా ఉన్నాడు. భయంతో ఉన్నాడు, ఆందోళనలో ఉన్నాడు, పరిస్థితి అంతా భయంకరంగా ఉంది. ఆ సందర్భంలో ఆ చీమ ఆ గింజను పైకి తీసుకెళ్ళడం చూస్తూ ఉన్నాడు.
ఫస్ట్ అటెంప్ట్లో సగం దూరం తీసుకెళ్ళింది, పడిపోయింది. ఆ గింజ పడిపోయింది, చీమ ఎక్కడో పడిపోయింది, మళ్ళీ వచ్చింది. దాన్ని పట్టుకుని మళ్ళీ పైకి ఎక్కుతాను. రెండోసారి ఫెయిల్ అయిపోయింది, మూడోసారి ఫెయిల్ అయిపోయింది, నాలుగోసారి ఫెయిల్ అయిపోయింది. అలా గమనిస్తూనే ఉన్నాడు, కౌంట్ చేస్తున్నాడు, ఎన్నిసార్లు ఇది ఫెయిల్ అవుతుంది, ఎన్నిసార్లు మరలా అటెంప్ట్ చేస్తుందని చెప్పి ఆ చీమలో ఉన్న ఆ సాహసాన్ని, చీమలో ఉన్న ఆ కమిట్మెంట్ని చూస్తూ ఉంటే ఆఖరికి మీరు నమ్మండి, ఆయన ఒకసారి తన యొక్క ఈ అనుభవాన్ని తన పుస్తకంలో రాస్తూ అంటాడు, 72 సార్లు ప్రయత్నం చేసిందండి ఆ చీమ. ఎన్నిసార్లు? 72 సార్లు. 72nd టైం, 72సారి ఆ గింజ తీసుకుని బయటకు వెళ్ళిపోయిందండి అది. కొన్నిసార్లు ఒక్కసారి ఓటమి వచ్చిందని ఇంక జీవితం అయిపోయింది అనుకుంటున్నాం. ఒక్కసారి పరీక్షలో ఫెయిల్ అయిపోతే ఇంక నా జీవితం అయిపోయిందని చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్న యవనస్తులు ఉన్నారు. చాలామంది ప్రేమలో విఫలమైపోయినాయి. అనుకున్న అమ్మాయి దొరకలేదనో, లేదా అబ్బాయి దొరకలేదనో, లేదా అది జరిగిందనో ఇది జరిగిందనో చాలామంది జీవితాలను పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది. నేను ఏదైనా ఇద్దరు ప్రేమికులు మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక లాడ్జిలోకి వెళ్ళి ఇద్దరు కూడా సూసైడ్లు చేసుకున్నారు. అతనేమో పురుగుల మందు తాగేసాడు, ఆమెమో ఊరేసేసుకుంది. ఆ రూమ్ అంతా కూడా ఒక విషాదకరమైన పరిస్థితి. ఏంటా ఆ పరిస్థితి అంటే దాని వెనకాల ఏవో కారణాలు ఉన్నాయి. యవనస్తులే. ఏనాడు కూడా నీ జీవితంలో ఎంత వైఫల్యం వచ్చినప్పటికీ కూడా దేవుడు నేను పైకి లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏనాడు కూడా అది ఎంత దౌర్భాగ్య పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు నన్ను లేవనెత్తడేమో, ఆయన నన్ను పైకి లేవనెత్తడేమో, ఆయన నన్ను పట్టించుకోడేమో అని ఎప్పుడు నువ్వు అనుకోవడానికి వీల్లేదు. నీ వైఫల్యం ఎంత ఘోరమైందైనా దేవుడు తన చేతిని చాపి నిన్ను పైకి లేవనెత్తగలడు. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు, అందుకని అగాధ స్థలములలో నుండి ఆయన తన చెయ్యి చాపి నన్ను ఏం చేశాడు, ఆయన పైకి ఎత్తాడు. అగాధ స్థలములు అంటే ఆ సముద్రాల్లో కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రాంతాల్లో నీళ్లు భయంకర ఒత్తిడి ఉంటుంది. మొన్న టైటాన్ పేలిపోవడానికి కూడా కారణం అదే, లేదా ఆ ప్రెషర్ తట్టుకోలేకే పెద్ద పెద్ద ఓడలు కూడా ముక్కలైపోతాయట అక్కడికి వెళ్ళేసరికి. సూర్యకాంతి కూడా ఆ ప్రసరించని ఆ అగాధ జలములు, ఏ ఒక్కరు వెళ్ళడానికి సాహసించరు అగాధ జలముల్లోని. మెరీనా ట్రంచ్ అని ఉంటుంది. ఆ ట్రంచ్లో ఎవరెస్ట్ శిఖరాన్ని వేస్తే బుడుంగని మునిగిపోద్దట. అది అంత పెద్ద ట్రంచ్ అది. అలాంటి అగాధాలు సముద్రంలో ఉంటాయి. ఏ ఒక్కరు వెళ్ళడానికి సాహసించరు, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అక్కడ. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, ప్రభువా అలాంటి అగాధ స్థలంలో కూరుకుపోయిన నన్ను కూడా నువ్వేం చేసావు పైకి. నేను మాట చెప్తాను, నా దేవుడు రాలేని పరిస్థితి కావచ్చు, రాలేని ప్రాంతం కావచ్చు, భూమి మీద ఒక్కటి కూడా లేదు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. వేర్ ఎవర్ యు ఆర్, మై గాడ్ కెన్ రీచ్ అవుట్ టు యూ. నీ దగ్గరికి రాగలడు ఆయన, నేను లేవనెత్తగలడు. కృంగిపోతే ఎప్పుడు కూడా నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. దేవునిలో మనం కొనసాగుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మనం కొనసాగుతున్నప్పుడు దేవుడిచ్చే ప్రశాంతను ప్రతిరోజు మనం ఏం చేద్దాం చెప్పండి, ప్రాక్టీస్ చేయాలి, అనుభవించాలి. ప్రశాంతంగా బ్రతకడం. కోపాలు, తాపాలు, రాగ ద్వేషాలు, అరుపులు, కొన్ని సందర్భాల్లో భయంకర పరిస్థితులు. బట్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ ఐ ఆల్వేస్ ప్రాక్టీస్ ద పీస్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో చాలా సందర్భాల్లో దేవుని సమాధానాన్ని, ఆయన శాంతిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. కొంతమంది ఇరిటేట్ చేయొచ్చు, లేకపోతే ప్రతికూల వాతావరణాలు రావచ్చు, సవాళ్ళు అనేవి రావచ్చు. కానీ అట్ దట్ పర్టికులర్ టైం ఐ జస్ట్ నీల్ డౌన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఓపెన్ మై బైబిల్. ఎప్పుడైనా సవాళ్ళు ఎదుర్కొంటున్నామంటే, లేదా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయంటే వెంటనే దేవుని వాక్యం చదువుకుంటున్నాను. దేవుని వాక్యం శాంతి సమాధానం ఆలోచన చేస్తాను. ఈ సమస్య నేను పరిష్కరించగలనా, పరిష్కరించగలిగితే ఎలా పరిష్కరించవచ్చు ఆలోచన చేస్తా. పరిష్కరించలేనా వదిలేద్దాం. దాని గురించి పెద్దగా ఆలోచించి ఆరోగ్యాలు పాడు చేసుకునో లేకపోతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి లేదు. గివ్ ఇట్ టు హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ డూ ఎ మిరకల్. ఒకవేళ లేదు అంటావా, లీవ్ ఇట్. కంగారు పడద్దు, ఎప్పుడు కూడా అధైర్యపడిపోవద్దు. ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు చింతపడిపోవాల్సిన అవసరం లేదు. ఒకసారి మా నిత్య ఒక హెయిర్ క్లిప్ పెట్టేసుకుంది నాలుగుకి. మరి ఆడుతుందేమో, నోట్లో పెట్టే చిన్న హెయిర్ క్లిప్ టక్మని ఆ నాలుగుకి గుచ్చిపోయింది. అది వెంటనే కేకలేయడం ప్రారంభించింది, డాడీ 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 హెల్ప్ మీ డాడీ అని. వెళ్ళాను, ఒకసారి చూశాను, పరిస్థితి గమనించాను. కంగారు పడిపోయి నేను అది లాగానంటే నాలుగు కట్ అయిపోద్ది. అందును బట్టి దాన్ని ఎలా సున్నితంగా బయటికి తీసుకురావచ్చో ఒక 5 లేదా 10 సెకండ్లు అలా పరిశీలన చేస్తూ ఉంటే మా నిత్య అనుకున్నది, మా డాడీ ఇది ఏమన్నా ఎంటర్టైన్మెంటో చూస్తున్నాడు మా డాడీ. నేను చూస్తుంది ఎందుకోసం అంటే తనకు బాధ కలగకుండా దాన్ని తీయాలని, గాయపరచకుండా దాన్ని తీయాలని ఒక 5 సెకండ్లు వెయిట్ చేస్తుంటే ఇలా చూసింది, డాడీ ఎంతసేపు డాడీ.
ఆగమ్మ కంగారు పడకని దాన్ని చూసి ఎలా ఈజీగా తీయచ్చో పరిశీలన చేసి టక్కుమని బయట తీసిన తర్వాత థ్యాంక్ యూ డాడీ, ఇంత స్మూత్గా ఎలా వచ్చేసింది డాడీ. కొన్నిసార్లు దేవుడు వెయిట్ చేస్తున్నప్పుడు మనకు అలాగే అనిపిస్తుంది, వై గాడ్ ఈజ్ వేస్టింగ్ టైం అని. నో, హీఈస్ వర్కింగ్ ఫర్ యూ. ఆయన నీకోసం పని చేస్తున్నాడు. శాంతి సమాధానాలు సంపూర్తిగా మనకి ఇవ్వడానికి ఆశపడుతున్న దేవుడు. అందును బట్టే యెహోవా కృపయు మరియు ఘనతను ఏం చేస్తున్నాడు, ఆయన అనుగ్రహించారు. చెప్పండి, 3 విషయాలు చెప్పాను. ఆయన ఏం అనుగ్రహించారు అంటే, మొట్టమొదటిగా ఆయన తన ప్రత్యక్షతను మనకు అనుగ్రహించారు. రెండవది వాగ్దానాలు మనకు అనుగ్రహించారు. మూడవది శాంతిని, చెక్కు చెదరని సమాధానం, లోకం ఇవ్వలేని ఆనందాన్ని ప్రభువు మనకు దయచేశారు. కాబట్టి ఈ ఆనందము, ఈ శాంతితో మనం ప్రభువుని సేవిస్తూ ముందుకు సాగిపోతాం.